నేను ప్రియాంక దండి, విశాఖ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. భారతదేశంలో అనేక సార్లు మనం చూసాం ఏ విధంగా సిన్సియర్ ఆఫీసర్లను రాత్రికి రాత్రి బదిలీ చేస్తారో. అది సిబిఐ మాజీ డైరెక్టర్ ఆలోక్ వర్మ కానివ్వండి, అశోక్ కేమ్కా కానివ్వండి, కిరణ్ బేడి గారు కానివ్వండి. రాజకీయ నాయకులు వారి రాజకీయ ప్రయోజనాలకు భంగం కలిగించే వారిని, వాళ్ళ అక్రమాలను ప్రశ్నించే ఆనెస్ట్ ఆఫీసర్లను రాత్రికి రాత్రి ఫోన్ కాల్ చేసి బదిలీ చేసే చరిత్ర భారతదేశానికి కొత్త ఏమీ కాదు. మరి అదేవిధంగా విశాఖపట్నంలో కూడా మొన్న 12వ తారీఖున శ్రీకాకుళం డిఎస్పీగా పనిచేసినటువంటి వివేకానంద గారిని, ఎంతో డైనమిక్ ఆఫీసర్, ఎంతో ఆనెస్ట్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నటువంటి వివేకానంద గారిని కూడా మన విశాఖపట్నం ఏసీపీ, హార్బర్ ఏసీపీగా నియమించడం జరిగింది. మరి నియమించిన కొద్ది గంటల్లోనే 24 గంటల్లోనే ఆయన్ని ట్రాన్స్ఫర్ కూడా చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, గత కొన్ని సంవత్సరాలుగా విశాఖపట్నంలో డ్రగ్స్ కల్చర్ పెరుగుతుంది. దీనివల్ల ఎంతోమంది యువత దీనికి బానిసలు అవుతున్నారు, ఎంతోమంది కుటుంబాలు నాశనం అవుతున్నాయి. గతంలో కూడా 50,000 టన్నుల కంటైనర్ ఒకటి విశాఖపట్నంలో పట్టుబడింది. మరి అందులో కూడా కూటమి నాయకుల హస్తం ఉందని మనందరికీ తెలిసినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎటువంటి విచారణ జరగలేదు. ఇటువంటి సమయంలో విశాఖపట్నానికి ఒక సిన్సియర్ ఆఫీసర్, ఒక డైనమిక్ ఆఫీసర్, ఈ అక్రమాలన్నీ కూడా అడ్డుకునే ఒక ఆఫీసర్ మనకు అవసరం. విశాఖపట్నంలో ముఖ్యంగా ఈ డ్రగ్స్ మాఫియా, లిక్కర్ దందాలు, భూదందాలు చేసే ఆ ఎమ్మెల్యే పేరు నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఆ ఎమ్మెల్యే గారు పోలీసులను తన ప్రైవేట్ సైన్యంగా మార్చుకొని, ఏదో తన ప్రైవేట్ ఆర్మీగా మార్చుకొని చెప్పు చేతల్లో పెట్టుకొని భూదందాలు చేస్తున్నారు. విశాఖపట్నం ప్రజలు దీన్ని గమనించాలి. ఈరోజు విశాఖపట్నంలో మరి అటువంటి ఆఫీసర్ వస్తే వీళ్ళ అక్రమాలను ఎక్కడ అడ్డుకుంటారనేమో, వీరి భూదందాలకు ఎక్కడ అడ్డొస్తారనేమో మరి భయంతో ఆయన ట్రాన్స్ఫర్ చేయించి ఆ ప్లేస్లో మరి వీళ్ళకు విధేయులుగా ఉన్నటువంటి వ్యక్తిని ఇక్కడ ఏసీపీగా తెచ్చుకోవడం జరుగుతుంది. పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించాలి. మరి ఈరోజు ఆ పోలీసులకే రక్షణ లేకుండా పోతుంది. అనేక సార్లు ఎంతోమంది సిన్సియర్గా, ఆనెస్ట్గా పనిచేయాలనుకున్నప్పటికీ కూడా ఈ హారాస్మెంట్ వల్ల, ఈ ట్రాన్స్ఫర్లకు భయపడి ఎంతోమంది సిన్సియర్ ఆఫీసర్లు ఈరోజు లొంగిపోవాల్సిన పరిస్థితి. సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది, ఇట్ హ్యాస్ లేడ్ డౌన్ గైడ్ లైన్స్ దట్ ఒక ఆఫీసరు 2 ఏళ్ల వరకు ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయకూడదని ఒక గైడ్ లైన్ ఉంది. ఒకవేళ చేసినప్పటికీ కూడా అది పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు తీసుకునే నిర్ణయం అయి ఉండాలి. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉంది, ఈ ట్రాన్స్ఫర్ ఎవరు చేయించారు? ఇది పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు తీసుకున్న నిర్ణయమా, లేదంటే ప్రజలు ఆరోపణలు చేస్తున్నట్టుగా ఎంపీ శ్రీభరత్ గారు, అలాగే విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి గారు ఫోన్ కాల్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయించారా? దీని వెనుక అసలు కారణాలు ఏమిటి? ప్రజా సంక్షేమం కోసం ఈ ట్రాన్స్ఫర్ చేయించారా, లేదంటే మీ భూదందాలకు అడ్డొస్తారని వీళ్ళని ట్రాన్స్ఫర్ చేశారా? ప్రజలకు సమాధానం మీరు చెప్పాలి. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద ట్రాన్స్ఫర్? పబ్లిక్ డొమైన్లో మీరు ఉంచాలి, ట్రాన్స్ఫర్ ఫైల్ని పబ్లిక్ డొమైన్లో మీరు ఉంచాలి. ఈ ట్రాన్స్ఫర్ వెనుక కారణం ఏంటో, ఒక నిజాయితీ గల ఆఫీసర్ను ఇంత అర్జెంటుగా 24 గంటల్లోనే ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చిందో, దాని వెనుక